పోలీసు అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని నేరేడుగొమ్ము పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించి స్టేషన్ సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిధిలోని పరిసరాలు, స్థితిగతుల గురించి ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో రిసెప్షన్, మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ గది తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్, డయల్ 100 వంటి వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని, దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి, జూదం, అక్రమ ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని సూచించారు. అనంతరం పర్యాటక ప్రాంతమైన వైజాగ్ కాలనీలో సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడికి జీవనోపాధి కోసం వచ్చిన వారితో మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుండి అనేక మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారని, ఇక్కడ నీటిలోతు అంచనా వేయలేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బోట్లు నడిపే నిర్వాహకులు పరిసర ప్రాంతాల్లో లైఫ్ జాకెట్స్, గజ ఈతగాళ్లు వంటి ప్రమాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా మద్యం సేవించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బోట్లలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే నిరాకరించాలని సూచించారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట దేవరకొండ సబ్ డివిజన్ అదనపు ఎస్పీ మౌనిక, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డిండి సిఐ బీసన్న, ఎస్బీ సిఐ రాము, తహసీల్దార్ ఉమాదేవి, నేరేడుగొమ్ము ఎస్ఐ కోటేష్ తదితరులు ఉన్నారు.